జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల కేంద్రంలోని టీటీఎస్ అంతర్గాం జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో అబ్దుల్ కలాం సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు 30 మందికి స్పోర్ట్స్ టీషర్ట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ రవినాయక్ మాట్లాడుతూ ఇంత బిజీ షెడ్యూల్ కూడా సార్ ఈరోజు వచ్చి ఫుల్గా అవుతుంది. ఇక్కడ సార్ ఇంకా ఛార్జ్ మొత్తం ఫుల్గా తెలియలేదు. కానీ మీరు రిక్వెస్ట్ చేయగానే నా కోసం వచ్చినందుకు వారికి ట్రస్ట్ తరఫున అలానే మన అంతర్గం డిప్యూటీ స్కూల్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాం సార్. మీకు అంటే మా 1 వీక్ ఇంతకుముందు మనం స్కూల్కి కార్యక్రమాలు చేసినాం కదా. ఫస్ట్ మన స్కూల్ పిల్లలకి ఆడపిల్లలకి క్లాసెస్ పెట్టించిన తర్వాత రీసెంట్గా షూస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. లాస్ట్ ఇయర్ ఏం చేయలేకపోయినాం. అండ్ మొన్న కూడా రీసెంట్గా గేమ్స్ ఆడినప్పుడు మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే మేడం ఏం బాధపడాలంటే మండలం నుంచి మీరందరూ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడడానికి వెళ్ళినప్పుడు వేరే స్కూల్ వాళ్ళకి టీషర్ట్స్ ట్రాక్స్ ఉన్నాయి, బట్ మన స్కూల్ వాళ్ళ పిల్లలకి లేదు అని చెప్పి చాలా బాధపడడం జరిగింది. సో అప్పుడు చూసి మేనేజ్ చేసినట్టు మా ఫస్ట్ మెంబర్ శ్రీకాంత్ కాల్ చేసి ఇలా మన పిల్లలు కూడా ట్రాక్ అంటే బాగుంటుంది, అందరిలో గేమ్స్ ఆడడానికి వెళ్ళినప్పుడు బేసిక్ నీడ్ అని చెప్పి ఈ ప్రచార కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు మల్యాల దుర్గయ్య, ఎడ్డ రవికుమార్, ఎం కొమరయ్య, ఆటో డ్రైవర్లు మల్లేశం, మేకల సతీష్, సమ్మయ్య, కె సంపత్, శ్రీ భూపయ్య, ఎం సుధాకర్ రెడ్డి, కె కోటి, బాబు, బాలరాజు, శ్రవణ్, తిరుపతి, సారయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఏంటంటే మీరు స్పోర్ట్స్ అనేది మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా అంటే 2 మినిట్స్ ఇస్తుంది సార్. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రీసెంట్ ఎంతమంది క్రికెట్ చూస్తారు చూస్తున్నారా? మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా రియల్ లైఫ్. అంటే ఇప్పుడు అంటే మీరు ఇంటికి చాలా మందికి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా. ఇంటికి అండ్ సచిన్, ఇంతమంది సచిన్ తెలుసు? సచిన్ గ్రేట్ ప్లేయర్ కదా క్రికెట్లో. వినోద్ కాంబ్లీ గురించి ఎంతమంది తెలుసు? వినోద్ కాంబ్లీ. కానీ వినోద్ కాంబ్లీ అండ్ సచిన్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కూడా ఒకే కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఒకప్పుడు ఇద్దరు టీంకి అరెంటెడ్ అంటే టీంకి ఇండియా టీంకి ఆడినప్పుడు ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఉండేది. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే మీ అందరు సచిన్ గురించి తెలుసు కానీ వినోద్ కాంబ్లీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే తను సక్సెస్ క్రికెట్ అంటే టాలెంట్ ఉంది, కానీ అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఏమైందనంటే తన యొక్క గమ్యం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయి చెడు అలవాట్లకు అంటే తాగడం, డ్రగ్స్కి దీనికి బానిస అయిపోయి ఏం చేసిందంటే వినోద్ కాంబ్లీ ఎక్కడనే అయిపోయాడు. కానీ ఈరోజు సచిన్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్. అంటే ఇండియా కాదు మొత్తం వరల్డ్లోనే ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే అన్ని రికార్డ్స్ చూసుకుంటే ఎవరి పేరు మీద ఉందంటే సచిన్ ఉంది. కానీ వినోద్ కాంబ్లీ అక్కడనే ఉండిపోయాడు. ఎందుకనంటే మనం గమ్యాన్ని చేరుకునేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు. ఈ కార్యక్రమంలో అంతర్గాం తహసీల్దార్ తుమా రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ సతీష్ రావు, అబ్దుల్ కలాం ట్రస్ట్ చైర్మన్ రవినాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కొల ప్రణీత గౌడ్, ప్రశాంత్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.